హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మా పాపది స్కూల్లో యాన్యువల్ డే అని చెప్పాను కదా. సో అదే అనమాట ఫుల్ వీడియో. నేను దీని మీద షార్ట్ వీడియో పెట్టడం జరిగింది 1 వీక్ బ్యాక్. బట్ కొంచెం లేట్ అయిందనమాట ఫుల్ వీడియో పెట్టడానికి. ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాము. కొంచెం ఊర్లు వెళ్ళాల్సి వచ్చి ఫంక్షన్స్ ఈవెంట్స్ ఉన్నాయి. కొంచెం మాకు ఏప్రిల్ అంటేనే కొంచెం బిజీ అనమాట. మా బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ అన్నీ కూడా ఏప్రిలే ఉన్నాయి. సో ఏప్రిల్ అంటే కొంచెం బిజీ ఉంటుంది మా హౌస్లో మాత్రం, మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎస్పెషల్గా. సో ఇంకా ఇలా ఫస్ట్ పాపని రెడీ చేస్తున్నాను. ఈవినింగ్ 6కి అనమాట పార్టీ. సో ఇంకా మనం కనీసం 4 నుంచి స్టార్ట్ చేస్తేనే కదా పిల్లలది రెడీ అవ్వాలి. అంటే వాళ్ళకి ఫస్ట్ స్నాక్స్ పెట్టి రెడీ చేసేసరికి అంతా టైం అవుతుంది కదా. సో నేను 4 నుంచే ఈవెన్ రెడీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం స్లీప్ టైం అనేది కొంచెం ముందు ఇస్తే నైట్ కొంచెం ఒకవేళ లేట్ అయినా కానీ బాగుంటుంది అనేసి కొంచెం పడుకొనిచ్చి తర్వాత లేపిన తర్వాత రెడీ చేశాను అనమాట. సో ఇంకా ఈమె తెలిసిందే కదా, మా అమ్మాయి అయితే నేనే రెడీ అవ్వాలని నేనే చేయాలి అంటది. బట్ చిన్నగాలను చేయించుకునింది. ఇంట్లో వర్క్ అయితే ఓకే, కానీ బయట పార్టీస్ అంటే మనం తప్పకుండా మనమే చేయాలి కదా, బాగుండాలనేసి. సో ఇంకా ఇలా రెడీ చేసిన తర్వాత మ్యాండటరీగా ఆమె ఇలా డ్యాన్స్ అనమాట, ఒక చిన్న ప్రాక్టీస్ లాగా, సాంగ్ ఏం లేకుండా తనకి తానే ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉందన్నమాట. రెడీ అయింది కదా, ఎట్లాగో కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్ లోపే. అందుకని ఇంకా ఇలా అయిందనమాట. ఫ్రంట్ కూడా హెయిర్ కొంచెం షార్ట్ ఉంది. వాళ్ళ మేడం ఏం చెప్పారంటే కొంచెం ట్రెండీగా డ్రెస్ ఉంది కాబట్టి హెయిర్ స్టైల్ అనేది కొంచెం ట్రెడిషనల్గా చేయండి, డిఫరెంట్గా ఉంటుంది లుక్ అన్నారు. బట్ ఇంకా ట్రెడిషనల్గా అంటే పెద్ద జడ వేయాలి, ఆ జడ అంటే ఈమెకంత హెయిర్ లేదనేసి ఇంకా జస్ట్ నేను ముందు చిన్న స్టోన్ స్టిక్కర్స్ ఉంటే అవి పెట్టేశాను అనమాట. సో ఇంకా ఇలా రెడీ అయిన తర్వాత ఆమె సాంగ్ పాడుకుంటూ ఆమె లిరిక్స్ ఇచ్చుకుంటూ ఇలా రెడీ అయిందనమాట. ఇంకా ఫైనల్గా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్గా నేను ఈ నెయిల్ పాలిష్ అనేది వేసాను. ఈరోజు ఏముంది మీ స్కూల్లో? ముందే కనుక వేస్తే డ్రెస్కి అంటిస్తుంది అనేసి ఇంకా లాస్ట్లో వేసి తను అలా కూర్చోపెట్టి నేను ఇంకా సింపుల్గా రెడీ అవ్వడానికి వెళ్ళాను అనమాట. నాది అయిపోయిన తర్వాత ఇంకా పాపని స్కూల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా ఇలా 6 అప్పుడు నేను స్కూల్కి తీసుకెళ్ళాను అనమాట. యాక్చువల్గా అప్పటికప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నారు జనాలు. సో ఇంకా ఈమె ఇంత బాగా రెడీ అయింది, కానీ అక్కడ పర్ఫార్మెన్స్ టైమ్ 7 ఉంది షెడ్యూల్లో. ఈమె 7కి ఇందులో ఏ పార్ట్ ఉంచిద్దో నాకైతే తెలీదు. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం చిన్న పాప కదా, అప్పుడు వేసినప్పుడు అయితే అసలు ఎంత బాగా రెడీ చేయించుకుందో, వెళ్ళేసరికి అసలు ఏవీ లేవన్నమాట. చైన్ తీసేసింది, బొట్టు పోగొట్టేసింది, పిచ్చి పిచ్చిగా చేసేసింది. ఇంక ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. కొంచెం పెద్ద అయింది కదా. సో ఇంకా వెళ్ళగానే కాసేపు ఇలా క్లాస్లో ఉంచారు ఒక 15 minutes. ఇంక ఈ లోపల అందరూ గ్యాదర్ అవ్వగానే ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందనమాట. ఇంకా కొన్ని స్నాప్స్ తీసేలోపే ఇంకా వీళ్ళ పర్ఫార్మెన్స్ టైం వచ్చేసిందనమాట. సో ఇంకా ఏమైనా స్టేజ్ మీదకి ఎక్కిచ్చేసి మేము చూడడం అనేది స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అందరూ మిస్ కాకుండా చూసి ఎలా ఉందో చూడండి, కామెంట్ చేయండి. వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. ఏంటా ప్లే చేస్తున్నారు బట్ మ్యూజిక్ రావట్లేదు అనుకుంటున్నారా? ఇంకా మ్యూజిక్ అయితే రాదు, ఎందుకంటే మ్యూజిక్ అనేది మనం ప్లే చేయడానికి లేదు కదా. సో నేనే సాంగ్ అనేది చెప్తాను. ఏ సాంగ్ అంటే వీళ్ళు ఫస్ట్ చేసేది 2 సాంగ్స్ కలిపి అనమాట. ఇది వచ్చేసి గోల్డెన్ స్పారో సాంగ్ ఉంది కదా, ఈ మధ్యలో బాగా ట్రెండింగ్ అయింది. సో ఫస్ట్ ఆ సాంగ్ అనమాట. ఇది ఒక 3 minutes చేశారు. నెక్స్ట్ వచ్చేసి ముత్తు మూవీలో తిల్లానా తిల్లానా సాంగ్ ఉంది కదా, అదనమాట. ఇంకా మీరు కనుక ఎగ్జాక్ట్లీ స్టెప్స్ సింక్ అవుతున్నాయా లేదా అంటే ఇంకా మీరు ఇంట్లో సాంగ్ పెట్టుకొని ఈ వీడియోతో సింక్ అవుతుందా లేదా అని చూసుకోవాల్సిందే. ఎందుకు అంటే ఇంక అందరికీ తెలిసిందే కదా, మన సాంగ్స్ అనేవి యూట్యూబ్ ఫుల్ లెంత్ వీడియోస్లో మన సాంగ్స్ అనేవి ప్లే చేయడానికి లేదనమాట. సో ఇంకా అందుకని నేను ఇట్లా ఓన్లీ ఆడియో లేకుండా ఒట్టి వీడియో పెడుతున్నాను. సో వీళ్ళకైతే మొత్తం ఒక 15 days ఆఫ్ ప్రాక్టీస్ చేయించారనమాట. ఇంకా చిన్నపిల్లలు కాబట్టి కొంచెం చలాకీగానే ఫాస్ట్గానే నేర్చుకున్నారు. మా పాప అయితే పర్లేదు, మరీ తక్కువేం కాదు, ఒక 80-90% మార్క్స్ వేయచ్చు అనిపించింది తన పర్ఫార్మెన్స్కి. మీరు తప్పకుండా చూసి ఎలా ఉందో ఒకసారి చెప్పేసేయండి. ఇంక ఇక్కడి నుంచి ఈ ముత్తు మూవీలో సాంగ్ అనమాట, అది కూడా బాగా చేశారు. ఇంకా కాస్ట్యూమ్కి వచ్చేసి వీళ్ళే మనకి లింక్ పెట్టారనమాట. నేను ఒక ఫుల్ వీడియోలో పెట్టాను కదా, మీషో నుండి షాప్ చేశాను అనేసి. సో వాళ్ళే లింక్ ప్రొవైడ్ చేశారు. ఇంకా డ్రెస్సెస్ మ్యాచ్ అవ్వాలి అనేసి అందరినీ అక్కడే షాపింగ్ చేయమన్నారనమాట. సో ఇంకా నేను అక్కడే షాపింగ్ చేయడం జరిగింది.
చూసారా? కొంచెం ఇలాంటి డ్రెస్‌కి కొంచెం ట్రెడిషనల్‌గా జడ పెద్దది అట్లా వేసుకోమన్నారని కొంతమంది అట్లా వేసుకున్నారు. అదొక డిఫరెంట్ ట్రెండింగ్ లాగా అని అలా చెప్పారనమాట. బట్ మా పాపకి హెయిర్ లేదు కాబట్టి నేను సింపుల్‌గా చేశాను. బట్ ఈమైతే పర్వాలేదు. లాస్ట్ టైం కన్నా బెటర్ అనిపించింది. కొంచెం మేకప్ అది ఉంచింది చేసినందుకు. అంతే కదా! పెద్దయ్యే కొద్దీ వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా! నేను చిన్నగా చెప్తే వినిందనమాట. సో, ఉంచింది బెటరే. అంతవరకు హ్యాపీ నేను. కొంచెం చిన్న చిన్నవి పోగొట్టినా ఫుల్ ఉంచిందనమాట పెర్ఫార్మెన్స్ చేసేదాకా. సో, ఇంకా ఇలా వీళ్ళ పెర్ఫార్మెన్స్ రన్ అవుతూ ఉన్నిందనమాట. మేమైతే పక్క నుంచి చూస్తూ ఉన్నాము. ఆమైతే మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంది సాంగ్ మధ్యలో కూడా. మేము చూస్తున్నామా లేదా అని కొంచెం ఎంటర్‌టైన్ అవుతానే చేసామంట. కొంతమంది ఏంటంటే చేస్తున్నామంటే చేస్తున్నామని కొంచెం భయపడుతూ అలా చేస్తారు. వీళ్ళంటే చిన్నపిల్లలైనా కానీ భయంతో ఇంక మా పాపకు అలా ఏం లేదు. కొంచెం ఫియర్ అనేది తక్కువే. స్టేజ్ ఫియర్ అనిపించింది నాకు ఓవరాల్‌గా తన పెర్ఫార్మెన్స్ చూసి. నాకైతే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో మొన్నకి మొన్న స్కూల్లో జాయిన్ అయినట్లుంది. అప్పుడే ఇది సెకండ్ పెర్ఫార్మెన్స్ నాకు తెలిసి ఈమె పార్టిసిపేట్ చేయడము. లాస్ట్ టైం కూడా ఒక చిన్న పిల్లలకి మ్యూజిక్ పెడితే అది కూడా బాగానే చేసింది. బట్ అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నేనైతే ఏం షేర్ చేయలేదు యాక్చువల్గా. సో, ఇంకా ఈ పెర్ఫార్మెన్స్ కూడా చేసిందనమాట. సో, ఇంతవరకు నేనైతే చాలా హ్యాపీ. ఇక్కడి నుంచి సెకండ్ సాంగ్ స్టార్ట్ అయింది. అదే 'తిల్లానా తిల్లానా' సాంగ్. ఇదైతే జస్ట్ 1 మినిట్టే అనమాట. కొంచెం ఫాస్ట్ బీట్ స్టెప్స్ పెట్టారు. జంపింగ్ ఎక్కువలాగా అట్లా. సో, వీళ్ళు కొంచెం టైర్డ్ అయ్యారు. అలసిపోయారు అనిపించింది యాక్చువల్లీ నాకైతే. బట్ ఓవరాల్‌గా పెర్ఫార్మెన్స్ వైస్ ఎవ్రీథింగ్ గుడ్ అనిపించింది నాకు. ఎంతో అనిపిస్తుంది పిల్లల్ని ఇట్లా చూస్తూ ఉంటే ఈ స్టేజ్ మీద. బట్ దీని వెనక ఇంత పర్ఫెక్ట్‌గా పర్ఫార్మెన్స్ వచ్చింది అంటే చాలామంది సపోర్ట్ ఉండాలి. ఫస్ట్ నేర్పించే ట్రైనర్‌కి ఫస్ట్ పేషెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకి ఇలా నేర్పించడం, వాళ్ళు కరెక్ట్‌గా సింక్ అవుతున్నారా లేదా అని వీళ్ళు ఆల్మోస్ట్ అందరూ సింకింగ్‌గానే చేస్తున్నారు. వాళ్ళు అంత పర్ఫెక్ట్‌గా ట్రైన్ చేశారు అంటే నాకైతే చాలా బెటర్ అనిపిస్తుంది. పెద్దవాళ్ళని ట్రైన్ చేయడం చాలా ఈజీనే. పెద్దవాళ్ళు కాబట్టి మాట వింటారు. వీళ్ళైతే అసలు వినే ఛాన్సే లేదు కదా! ఇదివరకు పిల్లలే వినరు. ఇంకా ఇప్పుడు పిల్లలు ఏం వింటారు చెప్పండి? ఇప్పుడు పిల్లలు అసలు వినేదే లేదు. ఇంత మంచిగా ట్రైన్ చేయడం, ఇంత తక్కువ టైంలో చేయడం అసలు నాకైతే చాలా అనిపిస్తుంది. ఓవరాల్‌గా వీళ్ళ పెర్ఫార్మెన్స్ వైస్ అందరూ బాగానే ఓట్స్ ఏసారనమాట. చిన్న పిల్లలు కదా! వీళ్ళు కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా పెద్ద లెక్కలోకి తీసుకోకుండా ఉంది. బట్ ఎవరికి వాళ్ళు పెర్ఫార్మెన్స్ వైస్ నాకైతే చాలా బెటర్ అనిపించింది. నేర్పించిన వాళ్ళు కూడా చాలా పేషెన్స్‌తో నేర్పించారట. మా అమ్మాయి చెప్తూ ఉంటుంది. ఈరోజు అది నేర్పించారు, ఈరోజు ఇది నేర్పించారు, ఈ స్టెప్ ఒక సింగిల్ స్టెప్స్‌గా పార్టిషన్ చేసి చాలా ఇంట్రెస్ట్ తెప్పించి వాళ్ళకి చేయించారనమాట. సో, అప్పుడప్పుడు ఇలా మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు కొంచెం చేస్తారు అనిపించింది. కొంచెం కోల్డ్ వల్ల వాయిస్ ఇలా ఉంది. ఇగ్నోర్ దట్. ఇంకా ఇలా వీళ్ళ 15 డేస్ ఆఫ్ ప్రాక్టీస్ పర్ఫార్మెన్స్ ఇదనమాట. ఫైనల్‌గా ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే కామెంట్, లైక్ చేసి, షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా పాప అయితే గోల్ అనమాట. యూట్యూబ్‌లో పెట్టాలి, అందరూ చూడాలి, ఎలా ఉందో చెప్పాలి అనేసి. సో, చిన్న పాప కోసమైనా మీరందరూ చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లైస్. అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. బై బై. టేక్ కేర్.